అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 30వ తారీఖు సెప్టెంబర్ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వేజ మాసం శరత్ ఋతువు దక్షిణాయనం మంగళవారం. ఈ రోజు తిథి శుక్ల అష్టమి మధ్యాహ్నం 1:25 వరకు. తదుపరి నవమి. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం తెల్లవారుజాము 5 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగాన కీలక పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. తదుపరి వృషభ రాశి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసిక చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. సంతాన విద్యా విషయాలపైన దృష్టి సారించడం మంచిది. తదుపరి మిథున రాశి. దైవ సేవా కార్యక్రమాలపైన ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. రావాల్సిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రుపరమైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులని ఆకట్టుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. తదుపరి కన్యారాశి. వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేకత ఫలితాలను ఇస్తాయి. తదుపరి తులారాశి. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలపైన ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. తదుపరి ధనస్సు రాశి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయాన్ని అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలని అందుకుంటారు. తదుపరి మకర రాశి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరోబాధను కలిగిస్తాయి. ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి వలన నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాల్ని అందుకుంటారు. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. తదుపరి మీనరాశి. వృత్తి ఉద్యోగాన పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడమే మీకు మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.